హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ మనం ఈ వీడియోలో అసలు కౌన్సిలింగ్కి ఏం సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ కౌన్సిలింగ్కి ఎప్పుడు పిలుస్తారు ఏంటి అని అంటే చెప్తాను వినండి. సో మీకు సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుద్ది అనమాట. సో అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. అది ఎక్కడి నుంచి చెక్ చేయాలి ఏంటి, అసలు సెలెక్షన్ లిస్ట్ గురించి ఆ ప్రాసెస్ గురించి మాకు తెలియదు అంటే నా ఛానల్లో వీడియో ఉంది, క్లియర్గా చూడండి. సో మీకు సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ లెటర్ అయితే వచ్చింది అనమాట. ఆ కాల్ లెటర్లో మీకు కౌన్సిలింగ్కి ఎప్పుడు రావాలి ఏంటి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు అందులో. కానీ దానికన్నా ముందే నేను మీకు అన్అఫీషియల్గా చెప్తున్నాను అనమాట ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకుంటారు, ముందుగానే రెడీగా పెట్టుకుంటారు అని చెప్పేసి. సర్టిఫికేట్స్ గురించి నేను మీకు ముందుగానే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత సరిగ్గా చూపించలేదనుకోండి వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉండడం, నేమ్స్ వేరేగా ఉండడం, అండ్ అందులో ఒక పేరు ఉండి ఇందులో ఒక సర్టిఫికేట్లో వేరే పేరు ఉండడం, అలా చేశారనుకోండి అక్కడ మీకు 90% సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో అలా అవ్వకుండా ముందుగానే అన్నీ కరెక్ట్గా చేసుకోండి, అన్ని సర్టిఫికేట్స్ సరిగ్గా ఉండేలాగా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు 3 జిరాక్సెస్ అయితే మినిమం కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. సో దానికన్నా ఎక్కువ మీరు అడిషనల్గా ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ 3 మాత్రం మినిమం ఉండాలి. అండ్ ఇవి మీరు జిరాక్స్ తీసుకొని వచ్చిన తర్వాత సెట్స్గా సరిగ్గా చేసేసి, లైక్ డిఫరెంట్ చేసేసి వాటిని పిన్ చేయకండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు లైక్ ఒక ఆర్డర్ చెప్తారనమాట, లైక్ ఆధార్ కార్డ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి అలా అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. సో మీ ఆధార్ కార్డ్ అయితే కావాలి. అండ్ ఆల్సో మదర్ ఆధార్ కార్డ్ కూడా మీరు ఒక జిరాక్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు వైట్ కార్డ్ హోల్డర్ అయితే మీకు రేషన్ కార్డ్ అనేది ఉంటుంది కదా, రేషన్ కార్డ్, రైస్ కార్డ్ ఏదైతే ఉందో అది మీరు జిరాక్స్ తీయించుకోండి. అండ్ ఆల్సో మీ 10th క్లాస్ హాల్ టికెట్ అనమాట. సో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు కదా ఆ హాల్ టికెట్తో, ఆ హాల్ టికెట్ అయితే కావాలి. అండ్ ఆల్సో మీ ఒరిజినల్ మార్క్స్ మేము ఒకవేళ ఇచ్చేస్తే అది తీసుకురండి, లేకపోతే మీ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురండి. ఒకవేళ ఒరిజినల్ ఇచ్చేస్తే ఒరిజినల్ తీసుకురండి మార్క్స్ మేము, లేకపోతే లైక్ మార్క్ లిస్ట్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది తీసుకురండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో మీరు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి. ఒకవేళ మీరు ఓసీ అయి ఉంటే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకొని ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకురండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, లేకపోతే మీ దగ్గర ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లికేషన్లో ఒకవేళ దీన్ని టిక్ కొట్టి ఉంటే ఈ సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి, కంపల్సరీ తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయి ఉంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలన్నమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అనమాట. సో మీ 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఒకవేళ మీరు 4th క్లాస్ టు 6th క్లాస్ వేరే స్కూల్లో చదివి అక్కడ నుంచి వేరే స్కూల్లో చదువుంటే ఆ 2 స్కూల్స్లో నుంచి కూడా టీసీ తీసుకురండి. ఒకవేళ మీరు 4th క్లాస్ చదవలేదనుకోండి, సో 5th క్లాస్ నుంచి అయితే తీసుకురండి స్టడీ సర్టిఫికేట్ అనేది. అండ్ ఫైనల్గా మీరు మీ కాల్ లెటర్ని కూడా జిరాక్స్ అయితే తీయించుకోవాలన్నమాట. అంటే మీకు కాల్ లెటర్ వచ్చిందని చెప్పేసి ప్రూఫ్ అనమాట. సో మీకు కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇవే అన్నమాట. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే మీకు లైక్ 90% వరకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోవచ్చు. సో అలా కాకుండా చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మీరేం భయపడకండి, లైక్ ఆల్మోస్ట్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది ఇవన్నీ లేకపోతే అని చెప్తున్నా అని చెప్పేసి. సో కరెక్ట్గా ఉంచుకోండి మీరు, ఏం కాదు. లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వాళ్ళే చెప్తారు అనమాట, వాళ్ళే మీకు టైం ఇస్తారు ఇవన్నీ చేంజ్కి రండి అని చెప్పేసి. కానీ మీరే ముందుగా లైక్ కొంచెం అలర్ట్గా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ చాలామంది వచ్చేసి ఏమడుగుతున్నారంటే, లైక్ కౌన్సిలింగ్లో మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా అంటే, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నా అవిద్దా, లేకపోతే 10th క్లాస్లో ఉన్న ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా ఏం అడగరండి, మిమ్మల్ని ఏమి క్వశ్చన్స్ అయితే అడగరు. జస్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు అంతే. మిమ్మల్ని లైక్ వాట్ ఈస్ మ్యాటర్ డిఫైన్ చేయండి అని చెప్పేసి ఏం క్వశ్చన్స్ అయితే అడగరు. సో ఏం కంగారు పడకండి గైస్. ఒకవేళ మీకు IIITలో స్టడీ ఎలా ఉండుద్ది, ఫార్మాట్ ఏంటి, అసలు సిలబస్ ఏముండుద్ది, బయట దాంతో మనకి ఏమైనా పరిచయం ఉండుద్దా, లేకపోతే ఏంటి మొత్తం ఫ్యాకల్టీ ఎలా ఉండుద్ది, అండ్ ఆల్సో హాస్టల్ ఎలా ఉండుద్ది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, అండ్ మెస్ ఫుడ్ మెనూ ఎలా ఉండుద్ది ఏంటి అని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వీడియో లింక్స్ అయితే ఉన్నాయి, అవి చూడండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.